హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 11. మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. మరుసటి రోజు రిధిమ విరాట్ సంగీత కార్యక్రమం కూడా మొదలవుతుంది. అది సాయంత్రం జరుగుతుంది అని అందరికీ తనీషా చెప్పింది. కొందరు విశ్రాంతికి తీసుకుంటుండగా మరికొందరు తమ నృత్యానికి సాధన చేస్తున్నారు. తనీషా సాయంత్రం కార్యక్రమానికి సిద్ధమవడంలో నిమగ్నమై ఉంది. రిధిమ విరాట్ నృత్యానికి సాధన చేస్తున్నారు, కానీ ఎక్కడో ఆలోచనలు మునిగిపోయినట్టు కనిపించాడు. అతన్ని చూసి రిధిమ విరాట్తో "విరాట్, ఏమైంది?" అని అడుగుతుంది. రిధిమ గొంతు వినగానే విరాట్ ఆలోచన నుండి తేరుకొని ఆమెతో "నువ్వు ఏమైనా అన్నావా నాతో?" అని అడుగుతాడు. ఇది విన్న రిధిమ "ఏమైనా సమస్య ఉందా నీకు?" అని అడుగుతుంది. "నీ దృష్టి నాట్యం మీద కాకుండా వేరే చోట ఉంది. అది నేను గమనించినాను నీ ముఖంలో. ఏమైంది?" అని అడుగుతుంది. ఆ మాటలకి విరాట్ నవ్వి "ఏమీ లేదు, నేను వ్యాపార సంబంధమైన విషయం గురించి ఆలోచిస్తున్నాను. దాని గురించి ఎక్కువ చింతించకు, పర్వాలేదు" అని అన్నాడు. రిధిమ తల ఊపింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి రిహార్సల్ చేయడానికి వెళ్ళారు. మరోవైపు జీవన ఒంటరిగా కూర్చొని ఉంది. తనీషా వచ్చి ఆమె పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. ఆమె కూర్చున్న వెంటనే జీవన్య "ఏమైంది? ఎందుకంత విచారంగా ఉన్నావు?" అని అడుగుతుంది. "ఏమీ లేదు. వాళ్ళు నీతో ఏమైనా మళ్ళీ అన్నారా?" అని అడుగుతుంది. "అలా ఏమీ లేదు. ఎల్లుండి రిధిమకు పెళ్ళి. మరికొన్ని రోజుల్లో నాన్న కూడా నాకు మళ్ళీ పెళ్ళి చేస్తారు" అని చెప్పింది జీవన్య. "నేను నిన్ను ఒకటి అడగనా?" "సరే చెప్పు, నాకు నిజం చెప్తావా?" అని అడుగుతుంది. ఆ మాటలకు జీవన్య తల అడ్డంగా ఊపుతుంది. "తనీషా, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా?" అని అడుగుతుంది. ఆ మాటలకు జీవన్య ఏం సమాధానం చెప్పలేదు. ఆ మాటలకి తనీషా "నీకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే చేసుకోమాకు" అని అంటుంది. జీవన్య ఆ మాటను మధ్యలోనే ఆపి "తనీషా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రస్తుతానికి మనం రిధిమల సంగీతం మీద దృష్టి పెడదాం" అంటూ విషయాన్ని మార్చేసింది. తనీషా ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు అలా గడిచిపోయి సాయంత్రం అయ్యింది. పెళ్లి వేడుకలన్నీ గార్డెన్ ఏరియాలో జరిగాయి. గార్డెన్లోని ఒక ప్రాంతంలో పెద్ద వేడుకను నిర్మించారు. ప్రజలు కూర్చోవడానికి దాని ముందు చీలు వేశారు. విరాట్ మరియు రిధిమ కోసం ప్రత్యేకంగా ఒక సోఫాను ఏర్పాటు చేశారు. గార్డెన్ అంతా అందంగా అలంకరించారు. అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ తరువాత తనీషా మరియు అంశు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ ఒకరిని ఒకరిగా నాట్యం చేయడం ప్రారంభించారు. మొదట అశోక్ మరియు నిహారిక నాట్యం చేశారు. ఆ తరువాత ప్రేరణ మరియు ఆకాష్ అదేవిధంగా ఒకరి ఒకరు వచ్చి నాట్యం చేశారు. విరాట్ నాయనమ్మ కూడా నాట్యం చేసింది. విరాట్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. జీవన్యకు నాట్యం చేసే మూడు లేకపోయినా రిషబ్ పట్టుపట్టడంతో ఒప్పుకుంది. చివరికి మన నాట్యం చేశారు. అది అందరికీ బాగా నచ్చింది. కానీ విరాట్ ముఖం చాలా కాలంగా ఉన్నంత సంతోషంగా కనిపించలేదు. ఈ విషయాన్ని అంశు గమనించాడు. కాసేపు అంశు ఆ విషయాన్ని విరాట్ని అడగాలా లేదా అని ఆలోచించి ఏదైతే అది అయింది, నేను పోయి విరాట్ని అడుగుతా అని అనుకుంటాడు. విరాట్ ఒక చోట ఒంటరిగా చూసి ఉండటం చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి "ఏమైంది విరాట్?" అని అడుగుతాడు. "ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను" అని చెప్పాడు. ఆ మాటకి అంశు "చూడు, నువ్వు ఎంత దాచడానికి ప్రయత్నించినా సరే నేను నిన్ను కనిపెట్టేస్తున్నాను. నీకు తెలుసు కదా, నిన్ను చూస్తుంటే నువ్వు నా నుండి ఖచ్చితంగా ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది." ఇది విన్న విరాట్ ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆ తర్వాత అంశుతో ఇలా అన్నాడు. "నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. పెళ్లి గురించి కొంచెం కంగారుగా మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. అనవసరంగా ఆందోళన పడమాకు.
నన్ను కూడా ఆందోళన పెట్టమాకు అని అంటాడు. అని విరాట్ చెప్పిన మాటలు అంశు నమ్మలేకపోయాడు. కానీ అతను ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినాక విరాట్ తనలో తాను ఇలా అనుకున్నాడు. నేను చెప్పాలనుకున్నా కూడా నేను ఏం చెప్పబోతున్నానో నీకు చెప్పాలని. దీని తర్వాత నువ్వు నాతో మాట్లాడకపోవచ్చు కూడా, కానీ నేను ఇది చెయ్యక తప్పదు. ఇదే అందరినీ సంతోషపెడుతుందేమో అని అతను తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అది చూసిన తనీషా అతని దగ్గరికి వచ్చి, నీకు తనలో తాను గొనుక్కునే కొత్త జబ్బు ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది. ఇది విన్న విరాట్, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడుగుతాడు. మీకు ఒంట్లో బాగోలేనట్టుంది అని అడుగుతుంది. కానీ నాకు బానే ఉంది, నా దగ్గర సరైన డాక్టర్ కూడా ఉన్నారు అని జీవన్య వైపు చూపిస్తూ అంటుంది. విరాట్ కొద్దిగా నవ్వి ఆ తర్వాత అవును మీరు చెప్పింది నిజమే అన్నాడు. సరే అదంతా పక్కన పెట్టి చూపు, ఆ కోతి గురించి ఆలోచించావా అని అడగక జీవన్య తండ్రితో మాట్లాడుతున్న రిషబ్ వైపు చూస్తూ తనీషా అంటూ, నేను దానికోసం ఎప్పుడో ఏర్పాట్లు చేశాను అని విరాట్తో అంటుంది. నువ్వు చూస్తావు కదా అని అంటాడు. మరి ఏం చేశావో చెప్పు నిజంగా అని అడిగింది. నా పెళ్లి రోజున నీకే తెలుస్తుంది అని విరాట్ అన్నాడు. కానీ ఇప్పుడు నాకు చెప్పడం వల్ల నీకేం నష్టం వస్తుంది అని తనీషా అంటుంది. విషయం ఏమిటంటే నాకు మరో వ్యాధి కూడా ఉంది, నేను ప్రజలను ఆశ్చర్యపరచాలి అని విరాట్ అన్నాడు. ఇది విని తనీషా కళ్ళు తిప్పి, సరే పెళ్లి రోజున ఏమి జరగకపోతే అప్పుడు చూస్తా కదా నీ పని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక విరాట్ మనసులో పెళ్లి రోజు చాలా జరగబోతుంది అని అనుకున్నాడు. తర్వాత అతను కూడా తిరిగి వచ్చే అందరితో పాటు కూర్చున్నాడు. రిధిమ అతనితో, విరాట్ నీకు తెలుసా, రిధి నాకు ఒక కలలా ఉంది, నేను ప్లాన్ చేసినట్టు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన పెళ్ళి కూడా ఇలాగే పరిపూర్ణంగా జరగాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలు విని విరాట్ తల అడ్డంగా ఊపాడు. సంగీత కార్యక్రమం కూడా సజీవంగా పూర్తయింది. ఇక మిగిలింది పసుపు వేడుక, ఆ తర్వాత పెళ్ళి. రిధిమ తన పెళ్లి గురించి చాలా ఉత్సాహంగా ఉంది. కానీ విరాట్ మనసులో వేరే ఆలోచన ఉంది. మరుసటి రోజు విరాట్ రిధిమల హల్దీ వేడుక తోటలో జరిగింది. అలంకరణలు చాలా అద్భుతంగా చేశారు. వేడుక అప్పటికే మొదలైంది. రిధిమ విరాట్లకు కలిసి పసుపు పూస్తున్నారు. ఒకరికొకరు అందరూ వారికి పసుపు వేయడం మొదలుపెట్టారు. నిహారిక విరాట్ రిధిమలతో, మీకు నచ్చినంతసేపు ఒకరినొకరు ఇప్పుడే చూసుకోండి, ఎందుకంటే మీకు పెళ్ళి అయ్యేంత వరకు మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అని చెప్పి నిహారిక మాటలు విని రిధిమ మాకు కొంచెం సిగ్గుగా ఉంది అని సిగ్గుపడుతుంది. మీరు ఏమీ అనలేదు, అందరూ పసుపు రాసుకున్నారు. అతను వాళ్ళకి పసుపు రాయడానికి వెళ్ళాడు. అతను ముందుగా రిధిమకు పసుపు రాశారు. తరువాత అతను పక్కకి చూసి చిలిపిగా నవ్వాడు. అతన్ని చూసి విరాట్ అస్సలు ఆలోచన వద్దు అని అన్నాడు. అంశు మాటలు పట్టించుకోలేదు. అతని దగ్గరికి వచ్చి అతని ముఖం అంతా పసుపు రాసి మిగిలిన పసుపు అతని మీద పోశాడు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకులా కనిపిస్తున్నావు కాదు అని చెప్పి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. విరాట్ కోపంతో తన చోటు నుండి లేచి అంశు వెనుక పరిగెత్తి, నేను నిన్ను వదలను, ఆగు అని అంటాడు. పరిగెత్తు, ఇప్పుడు ముందు నన్ను పట్టుకొని చూపించు అని చెప్తాడు. మిగతా అందరూ వాళ్ళని చూసి నవ్వుతారు. అశోక్ నిహారికతో, చూడు నీ అబ్బాయి రేపు పెళ్లి వాడిలా కాకుండా పిల్లాడిలా అటు ఇటు పరిగెత్తుతున్నాడు అని అంటుంది. నిహారిక అశోక్ వైపు చూసి మళ్ళీ విరాట్ వైపు తిరిగి, కొడుకు మీద చెడు దృష్టి పడకూడదు, వాడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. నిహారిక మాటలకు అశోక్ తల అడ్డంగా ఊపాడు. ఇంతలో విరాట్ ఇంకా అంశును వెంపడిస్తూనే ఉన్నాడు. అంశు తన ముందున్న జీవన్యాన్ని చూశాడు. జీవన్య వెనక దాక్కొని అంశు వాడి నుండి కాపాడు అని అంటుంది. విరాట్ కూడా అక్కడికి చేరుకొని, అంశు నువ్వు పక్కకు తప్పుకో, నేను వాణ్ణి ఖచ్చితంగా పట్టుకోవాలి అని అంటాడు.
ఆ మాటలు విని అంశు, జీవన్య అస్సలు నువ్వు తప్పుకోవద్దు, అతను చెప్పేది వినమాకు, అసలు మీ ఇద్దరికి ఏమైంది అని అడుగుతుంది. ఆ మాటలకి నేను విరాట్కి పసుపు రాశాను, అతను కోపంగా నా మీదికి వస్తున్నాడు, నేను ఏదైనా తప్పు చేశానా చెప్పు అని జీవన్యాని అడుగుతాడు. జీవన్య ఏదైనా చెప్పకముందే విరాట్ దీన్ని పసుపు పూయడమా లేక పసుపులో స్నానం చేయడమా అని జీవన్య వైపు చూపిస్తూ చెప్తాడు. ఇది విని అంశు, అయితే ఏంటి, పెళ్లి కొడుకు అంటే ఇలాగే ఉండాలి. అలాగే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వెనక నుంచి తనుష వచ్చి విరాట్ని జీవన్యని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసింది. నన్ను క్షమించు విరాట్ అని చెప్తుంది. అతనితో పాటు జీవన్య కూడా నీళ్ళల్లో పడిపోయింది. వాళ్ళని చూసి తనుష గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత జీవన్య విరాట్ను ఒకరినొకరు చూసుకొని తర్వాత తనుష వైపు చూశారు. విరాట్ అంశుతో ఆమెకు పిచ్చి పట్టింది అని అన్నాడు. ఆ మాటలకి అతను ఏమీ అనలేదు. కానీ దగ్గరికి వచ్చి విరాట్ అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు బేబీ అని వచ్చి తనుషతో అని కూడా చెప్పి నీళ్ళలోకి తోశాడు. విరాట్ అతని వైపు చూసి, దీన్నే ఒకేలాంటి వాళ్ళతో ఇష్టం అంటారు. తర్వాత అతను అంశు వైపు చూసి నవ్వడం ఆపేశాడు. నాకు చెయ్యి ఇవ్వు అన్నాడు. విరాట్ తన చెయ్యి చాచాడు. అంశు కూడా తన చెయ్యి చాచాడు. విరాట్ అతని చెయ్యిని పట్టుకొని స్విమ్మింగ్ పూల్లోకి లాగాడు. ఆ తర్వాత విహాన్, మిస్కా కూడా స్విమ్మింగ్ పూల్లోకి దూకారు. దాంతో అందరూ ఆనందంగా గడపడం మొదలుపెట్టారు. కాసేపు అట్లా గడిపినాక అందరూ బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యారు. జీవన్య మంచం మీద కూర్చొని ఆగకుండా తుమ్ముతుంది. తనూష ఆమెకు కొంచెం మందులు ఇచ్చి మంచం మీద ఆమె పక్కనే కూర్చుంది. జీవన్య మందులు తీసుకొని వేసుకుంటుంది. తర్వాత ఆమె తనుష వైపు తదేకంగా చూడడం మొదలుపెట్టింది. ఆమెను చూస్తూ తనుష, నన్ను క్షమించమని నేను అడగట్లేదు, నేను కేవలం సరదా కోసం అలా చేశాను. నువ్వు జబ్బు పడతావని నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. ఈ మాటలకి జీవన్య, వదిలే, నేను దీని గురించి ఇంకా మాట్లాడుకోవటం లేదు. నువ్వేమీ ఎక్కువగా కంగారు పడకు, ఉదయానికల్లా నేను మంచిగా ఉంటాను అని అంటుంది. తనుష మాటలు మరోసారి క్షమాపణ చెప్పి గది నుండి బయటికి వెళ్ళింది. ఆమె తన గది నుండి బయటికి వెళ్తుండగా రిధిమ కనిపించింది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జీవన్య గది నుంచి బయటికి వచ్చావు అని అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రిధిమ అని అడగగా తనీషాని అడుగుతుంది. ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా తానుష అడిగింది, ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? అది ఇంతలా అలంకరించుకొని అని అడుగుతుంది. దానికి తనీష ఏ సమాధానం చెప్పలేదు. రిధిమ ఆమె మాటను మధ్యలోనే ఆపి, విను, నువ్వేమి నా తల్లి, నేను నీ స్నేహితులను కాదు, కాబట్టి నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నీ ప్రశ్నలన్నీ నీ స్నేహితుల దగ్గర అడుగు. ఇక నేను చేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్తున్నాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయింది. రిధిమ మాటలు విన్న తరువాత తనుషకు చాలా కోపం వచ్చింది. ఆమె వెళ్ళిపోయే సరిగి తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈ అమ్మాయికి ఎంత పొగరు, విరాట్ ఈమెను చూసి ఏం పెళ్లి చేసుకుంటుండో ఏమో, ఈ అమ్మాయి అంటే చచ్చిపోతున్నాడు. నిజంగా వీళ్ళిద్దరికీ పిచ్చి పట్టింది. ఒకరు కుటుంబ సభ్యుల ఆజ్ఞల మేరకు తన కాళ్ళు తానే కోసుకుంటుండ్రు, మరొకరు కూడా తన కాళ్ళు తానే కోసుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఏమవుతుందో నాకు తెలియడం లేదు. ఈమె సంగతి పక్కన పెడితే జీవన్య ఆ కోతిని పెళ్లి చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఇలా తనూష తనను తాను మాట్లాడుకుంటూ ఆమె తన గది వైపు వెళ్ళింది. రిధిమ పెళ్ళి ఆమె ఊహించినట్లుగా జరుగుతుందా, జరగదా? ఆ స్టోరీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.